గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. హిందూ ధర్మక్షేత్రం ఛానల్ అడ్మిన్ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు. అందరికీ తెలుసు మా ఛానల్స్ ఫాలో అయ్యేవారికి, ఫాలోవర్స్కి. వారి మీద ఏగవారినా నేను అసలు ఒప్పుకునేదాన్ని కాదు. ఈ క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే వారిని తిడుతూ వీడియోస్ చేసినా నేను వెంటనే కౌంటర్ వీడియోస్ చేసేదాన్ని. అసలు ఒప్పుకునేదాన్ని కాదు. పరిచయమైన రోజు నుండి ఇప్పటి వరకు పూర్తి సపోర్ట్గా ఉంటూ వచ్చా. ఎప్పుడు కూడా ఈ సంతోష్ కుమార్ ఘనాపాటి గారి ఆజ్ఞ నేను ఎప్పుడు జవ దాటలేదు. వారిని ఒక వేద పండితుడిగా గౌరవించి స్వామి అని భక్తిభావనతో మర్యాదగా పిలిచేదాన్ని. వారిని నేను నా అన్నగారిలా భావించేదాన్ని. వారి స్మార్తులు, మాది వైష్ణవ సాంప్రదాయ పరంపర. మేము ఎప్పుడూ కూడా ధర్మం కోసము కలిసిమెలిసి ఉండేవారు. వారు ఏదైనా వీడియో చేయమనిస్తే వెంటనే అశ్రద్ధ చేయకుండా నేను వీడియో చేసేదాన్ని. ఏమైనా ఉన్నా కూడా పరస్పరం ప్రేమపూర్వకంగా పలకరించుకునే వాళ్ళం. అయితే ఇటీవల ఈ జీరస్వామి వారు ఆ 2 ముక్కలు మాట్లాడిన తర్వాత వీరి ఛానల్లో పోస్ట్ పెట్టడం జరిగింది, సిద్ధాంతం విషయంలో మొహమాటాలు ఉండవు అనేసి. అప్పుడు నాకు కూడా సిద్ధాంతం విషయంలో మొహమాటాలు ఉండవు. నిన్న మొన్నటి వరకు కూడా వీరు కంప్లీట్గా హిందూత్వం కోసము పనిచేస్తున్నారేమో అని నేను కూడా అనుకున్నాను. నా సపోర్ట్ నేను ఇచ్చా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇతడు హిందుత్వం కోసం కాదు, ఇతడు స్మార్త సాంప్రదాయం కోసం మాత్రమే ఇతడు పనిచేసుకుంటున్నాడు. బయటకు మాత్రము హిందుత్వం కోసం అనేసి తీయగా మాటలు చెప్తున్నాడు అంతే. ఇంతకు ముందు గతంలో సంతోష్ కుమార్ ఘనాపాటి గారు రాముడికి బ్రహ్మహత్య పాతకాలు ఉంటాయి అని ఏదో ఒక పురాణంలో ఉందని ఒక ప్రూఫ్ చూపిస్తూ రాముడికి బ్రహ్మహత్యలు అంటగట్టి వీడియో చేసి వైష్ణవులు లేవంటారు కానీ ఉన్నాయి రాముడికి బ్రహ్మహత్యలు అని బ్రహ్మాండమైన వీడియో ఒకటి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మన పెద్దలు సామవేదం గారు ఈ రామేశ్వరం విషయంలో మాట్లాడుతూ రాముడికి బ్రహ్మహత్యలు లేవు, ఏమి లేవు అని కాస్త రాముడి మీద జాలిపడి ఆ బ్రహ్మహత్యలు మాఫీ చేసేసిన తర్వాత ఈ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు వీడియో ఒకటి చేసి సరే ఆయన చెప్పాడు కాబట్టి రాముడికి బ్రహ్మహత్య బాధకాలు లేవు, నేను కూడా వీడియో తీసేసి ప్రైవేట్లో పెట్టాను అని చెప్పడం జరిగింది. మరి ఏదో పురాణాల్లో ఉన్నాయి అని వీడియో చేశారు కదా, సామవేదం గారు చెప్పారు కదా అని లేవంటున్నారు ఇప్పుడు. మరి ఆ పురాణంలో ఉన్న పేజీని ఏం చేయాలి, ఎవరు రాశారు? అది ప్రక్షిప్తమే కదా. ఇలాంటి దొంగ ప్రక్షిప్తాలు పురాణాలు ఇంకెన్ని దూర్చారు. వేద పండితుడిగా ఫిల్టర్ చేయాల్సిన ఆవశ్యకత మీకు లేదా? ఫిల్టర్ చేయకుండా ఏమి పట్టించుకోకుండా పూర్వపరాలు ఏమీ ఆలోచించకుండా అలాగ రాముడికి బ్రహ్మహత్య పాతకాలు వచ్చాయని మీరు వీడియో పెట్టారు. తర్వాత సామవేదం గారు లేవు అన్నారని ఎలా తీసేశారు? రేపు ఇంకెవరన్నా పండితులు ఉన్నాయి అంటే మరలా వీడియో పబ్లిక్లో పెడతారా? రామేశ్వరం వివాదంలో సామవేదం గారు జీరస్వామి వారిని తిడితే మీరు కూడా సామవేదం గారికి సపోర్ట్ చేసి వైష్ణవులను తిట్టిన వీడియోస్ ఉన్నాయి. సరే, అదలా వదిలేయండి. మరి ఈరోజు నాకు మొహమాటాలు ఉండవు అని మీరు ఒక పోస్ట్ పెట్టారే, మరి గరికపాటి గారు రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు, కృష్ణుడు అనాథ శవంలో అడవిలో పడున్నాడు, సమాసరణం చేయించుకుని వాళ్ళ మొహం చూస్తే మహాపాతకం చుట్టుకుంటుంది, ఇట్లాగా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఎన్నో సందర్భాలలో వైష్ణవులని, శ్రీమన్నారాయణుడు దరిద్రనారాయణుడైన భగవంతుడిని, రాముడిని, కృష్ణుడిని కువ్యాఖ్యానాలు చేసినప్పుడు మీరు ఎందుకండి ఖండించలేదు? అలాంటి కువ్యాఖ్యల వలన సనాతన ధర్మం దెబ్బతినదా? హిందువుల ఐక్యత లోపించదా? ఏ రోజు పల్లెత్తి వాటిని ఖండించిన దాఖలాలు లేవే మీ దగ్గర. మీ ఛానల్లో ఉన్న వందల వేల వీడియోస్లో శంకర జయంతి ఉత్సవాలు సభ హైదరాబాద్ గ్రౌండ్స్లో పెట్టి ఈ గరికపాటి గారిని పిలిచి మాట్లాడమంటే శంకర జయంతి మాట్లాడుతూ దాంట్లోకి విశిష్టాద్వైతాన్ని, రామానుజుల వారిని, జీరస్వామి వారిని చొప్పించి ఆపకుండా 10 నిమిషాలు తిట్టాడు. తత్వమసి వ్యాఖ్యానాలకి మసి వ్యాఖ్యానాలు వచ్చాయి విశిష్టాద్వైతం పేరుతో అనుకుంటూ వైష్ణవ గ్రంథాలను మసి వ్యాఖ్యానాలు అని తిడుతూ ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు ఆపకుండా తిట్టిన వీడియో ఉంది. దాని గురించి మీరు ఎందుకు స్పందించలేదు? అలాగే ఈ దువ్వాడ శివప్రసాద్ అనే భరతవర్ష ఛానల్ అడ్మిన్ వైష్ణవులను ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ పేరొక్కటి వాడకుండా, పేరు వాడితే పోలీస్ కేసులు ఇబ్బందులు అవుతాయని, వైష్ణవుల మీద దాడి చేస్తూ సాంప్రదాయం మీద అమాయక హిందువులని, వైష్ణవ సాంప్రదాయం అనేది హిందువుల్ని వేర్పాటువాదంతో చీల్చడానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా గ్యాంగ్స్టర్లను తయారు చేయడానికి వచ్చింది. ఈ వైష్ణవులందరూ ఉన్మాదులు, ఇతర దేవతలు పూజలు చేయరు, ఇలాగా పేరు వాడకుండా తెలివిగా సంవత్సరం నుండి వైష్ణవుని టార్గెట్ చేస్తూ వీడియోస్ చేస్తుంటే ఇతడు మీకు ఫ్రెండ్ కదా, మీరు ఎందుకు కనీసం ఆపడానికి ప్రయత్నం చేయలేదు? అంటే ఏంటంటే మీరు హిందూ ధర్మం కోసం లేరు, కేవలం అద్వైత సాంప్రదాయం కోసం ఉన్నారు. మీరు అద్వైత సాంప్రదాయం కోసం ఉన్నది కరెక్ట్ అయితే మేము మా భాగవత సాంప్రదాయం కోసం ఉండకూడదా? ఈ భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి భాగవత సాంప్రదాయం పైన ఎంత దాడి చేశాడో ఆ వీడియోస్ వెనక ఉన్న వాళ్ళల్లో మీరు కూడా ఒకరు. మీరు లేరంటే ఎవ్వరూ నమ్మరు.
సరే, ఇతని గురించి కంప్లీట్గా ఇంకొక వీడియో వస్తుంది. ఇప్పుడు జీరస్వామి వారి మీద మీరు ఒక వీడియో పెట్టారు. ఈ విషయం గురించి కాస్త ప్రస్తావిస్తాను ఇక్కడ. పూజ జీరస్వామి వారి ముచ్చింతల ఆశ్రమానికి మీరు వెళ్ళారా లేరా? ఇంటర్వ్యూ అడగడానికి 2-3 సార్లు వెళ్ళారు. మీరు స్మారతులని వారికి తెలుసు. మీరు రాముడికి బ్రహ్మహత్య పాతకాలని వైష్ణవులను తిడుతూ, రామేశ్వరం విషయంలో కూడా వైష్ణవులను ఖండిస్తూ, గోవిందరాజ వ్యాఖ్యానం విషయంలో కూడా వైష్ణవులు ఖండిస్తూ మీరు ఎన్నో వీడియోస్ చేస్తారన్న విషయం కూడా అక్కడ ఉండే వాళ్ళు ఎవరో స్వామివారికి చెప్పారు. అంత తెలిసిన తర్వాత కూడా పూజ్య స్వామివారు మిమ్మల్ని ఏమైనా ఒక మాట అన్నారా? అనలేదు. మిమ్మల్ని చాలా ఆదరంగానే చూస్తారు కదా. మీరు ఇంటర్వ్యూ అడిగితే మీకు స్వామివారు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలామందికి ఇష్టం లేదు. కానీ స్వామివారు పూజ్యులు పెద్దలు దత్తపీఠము అప్పాజీ స్వామివారితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని మీరు అక్కడ దత్తపీఠం పేరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనకుండా ఇంటర్వ్యూ ఇచ్చారు. వారికి చాలా వారికి దగ్గర శిష్యులు, వాళ్ళతోటే స్వామివారు 5 నిమిషాలు కూడా మాట్లాడే టైం ఉండదు స్వామివారికి. అలాంటిది మీరు వెళ్తే 2-3 గంటల సేపు 70 సంవత్సరాల వయసులో కూర్చొని మీరు అడిగిన వాటికి ఇంటర్వ్యూ ఇచ్చారా లేదా? చక్కగా ఇంటర్వ్యూ తీసుకున్నారు, వచ్చారు, వేసుకున్నారు, సామరస్యపూర్వకంగా ఒక thumbnail పెట్టి మంచి వ్యూస్ వచ్చాయి, మీకు పాపులారిటీ వచ్చింది. స్వామివారికి ఎంత ఆదరణ, ప్రేమ ఎదుటి వ్యక్తి పైన ఉందో మీరు చవి చూశారు కదా. వెళ్ళారు కదా, 3 గంటల ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. మీరు వెళ్తే మీకోసం అంతసేపు కూర్చున్నారు కదా. ఇప్పుడు ఒక మొక్క బయట వైరల్ చేశారనుకోండి, ఏం మరలా వెళ్ళలేరు ఆశ్రమానికి? మీరు ముచ్చింతల ఆశ్రమానికి వెళ్ళి, స్వామి మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు, మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, మీరు ఏ ప్రమాణాలు తీసుకొని చేశారు, కాస్త మాకు ఆన్సర్ ఇవ్వండి అని అడిగితే స్వామివారు మీకు ఆన్సర్ ఇస్తారు కదా. కనీసం మీరు ఆ ప్రయత్నం కూడా చేయాలి. మీకు ఇంటర్వ్యూ కావాలంటే 2-3 సార్లు ముచ్చింతల ఆశ్రమానికి వెళ్ళొచ్చారు. అదే ఈ విషయానికి ఒక ఆన్సర్ తీసుకుందాం, మర్యాదగా వెళ్ళి అడుగుతాం, తొందరపడతాం ఎందుకు అనే ఆలోచన ఒక వేద పండితుడిగా ఉండి కూడా మీరు చేయలేకపోయారు. ఎందుకంటే మీ సిద్ధాంతం, మీ సాంప్రదాయం అయినప్పుడు మీకు అంత కోపం వచ్చేస్తుంది. రాముడికి బ్రహ్మహత్య పాతకాలు, రాముడి ఆత్మహత్య, కృష్ణుడి హత్య, ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు భాగవతులకు కోపం రాకూడదు. భాగవతులకు కోపం వస్తే హిందువుల ఐక్యత దెబ్బతింటుంది. మీకు కోపాలు రావచ్చు చిన్న విషయాలకు కూడా. సరే, ఇంతకీ మీరేదో స్వామివారి మీద కౌంటర్ వీడియో ఒకటి పెట్టారు. అందులో మీరు మీ మాటలు ఒకసారి తీసుకుని వెళ్ళి పూజ దత్తపీఠాధిపతి అప్పాజీ స్వామి వారికి వినిపించండి. మీరు వినిపించలేకపోతే మేమైనా వినిపిస్తాం, మొహమాట పడకుండా. మీకు మొహమాటం లేదు కదా, మాకు అంతకంటే మొహమాటం లేదు. మీరు ఏమందులో మాట్లాడారో ఒకసారి స్వామివారికి వినిపిద్దాం. వారు ఒప్పుకుంటారా దీన్ని చూద్దాం. ఆదిశంకరాచార్యుల వారే లేకపోతే నువ్వు బౌద్ధ భిక్షుడు అయిపోతావు, నీవు సమతామూర్తి విగ్రహం కాదు బుద్ధుడి విగ్రహం పెట్టుండేవాడివి, నువ్వు ఉత్త అజ్ఞానంతో ఉన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడారు మీరు అక్కడ. అసలు ఆదిశంకరాచార్యుల వారు లేరని చెప్పారు, అజయస్వామి వారు చెప్పలేదు కదా. పైగా వారు పరమ భాగవతోత్తములు మహావైష్ణవులని కీర్తించారు కదా, ఒక్క మాట అనలేదు కదా ఆదిశంకరుల వారిని. ఆదిశంకరుల వారు అనేవారు లేకపోతే నీవు బౌద్ధ భిక్షుడు అయ్యేవాడివి అనేసి మీరు మాట్లాడారు. ఎలాగంత అహంకారంతో మాట్లాడతారు మీరు? ఆదిశంకరాచార్య స్వామి వారు వచ్చాక మీకు తెల్లారిందేమో, మీరు హిందువులు అయ్యారేమో. భాగవత సాంప్రదాయం అనాదిగా ఉందని మీకు తెలియదా? లక్ష్మీనాథ సమారంభం నాథ యామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని అనాదిగా వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు నుండి మహాలక్ష్మీదేవి నుండి శ్రేష్టమైన వైదిక పరంపర వచ్చిందని మీకు తెలియదా? ఆదిశంకరాచార్య స్వామి వారికి అది వారి వంశపు భూమి మీద పుట్టడానికి పూర్వం నుంచి ఈ పరంపర ఉంది కదా. ఆదిశంకరులకు పూర్వమే ఆళ్వార్లు ఉన్నారు కదా, ఉన్నారా లేరా? ఈ ఆళ్వార్ల పరంపర గురించి శ్రీమద్ భాగవతము 11వ స్కందంలో స్పష్టమైన ఉల్లేఖనాలు ఉన్నాయి కదా. ఆదిశంకరాచార్య స్వామివారు ఆవిర్భవించకపోతే మీకు తెల్లారలేదేమో, మీరు చీకట్లో ఉన్నారేమో. అప్పటి వరకు భాగవత సాంప్రదాయం ఎప్పుడూ చీకట్లో లేదు, మాకు అసలు ఎప్పుడూ రాత్రి అవ్వలేదు, మేము వెలుగులోనే ఉన్నాము, ఉంటున్నాము, ఉంటాం కూడా. అంటే ఆదిశంకరుల వారు ఆవిర్భవించకపోతే రామానుజుల వారు ఆవిర్భవించరా? పోనీ వీరు పుట్టకపోతే వారు కూడా పుట్టిండేవారు కాదని చెప్పడానికి ఆదిశంకరుల వారైనా ముత్తాత రామానుజుల వారికి? ఎలాగ మీరు ఆదిశంకరుల వారు లేకపోతే మీరు బౌద్ధ భిక్షు అయ్యి ఉండేవారని మాట్లాడతారు? మీకు ఆదిశంకరుల వారు మాత్రమే ఆచార్యులు, ఇంకెవరు ఆచార్యులు లాగా మీకు కనిపించకపోవచ్చు. మాకు అందరూ ఆచార్యులే. ఆదిశంకరుల వారికి ఇష్టమో, రామానుజుల వారి ఇష్టం, తర్వాత వచ్చిన మధ్వ, వల్లభ, నింబార్క, రామానంద, అలాగే చైతన్య మహాప్రభు, అందరూ ఆచార్యులందరూ ఇష్టం. 4 ఆమ్నాయి పీఠాలు ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాయని మీ అభిప్రాయం కావచ్చు. ఈ 74 స్థానాచార్య పీఠాలు, వల్లభ పుష్టి సాంప్రదాయంలో 84 భాగవత బైఠక్చీలు, నింబార్క సాంప్రదాయంలో పీఠాలు. తెలిసిందా? నేను బావిలో కప్పను కాదు, ఇవే చూసుకుంటూ కూర్చోడానికి. అందరూ అన్ని ఇష్టమే నాకు. నార్త్ ఇండియాలో రాయవాల క్యాంటోన్మెంట్లో పెరిగినప్పుడు నేను మొత్తం అన్నీ చూసిందని, గుజరాత్లో ఉన్నప్పుడు మొత్తం అన్నీ చూసిందని. అన్ని సాంప్రదాయాల్లో ఆచార్యులు కూడా భారతదేశానికి, వేద మాతకు, భగవంతుడికి
ఎంతో సేవ చేశారు. ఈరోజు మీకు రాజస్థాన్లో ఉన్న ప్రసిద్ధమైన ఆలయాలన్నీ కూడా ఒకప్పుడు ఆగ్రా వైపు, ఢిల్లీ వైపు ఈ సుల్తాన్లు మొఘళ్ళు పగలగొడుతుంటే వల్లభులు, నింబార్కులు ఆ విగ్రహాలను అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఈ ప్రయాణ వసతులు ఏమీ లేని రోజుల్లో రాజస్థాన్కి, గుజరాత్కి పట్టుకొచ్చి రాజపుత్రులను ఆశ్రయించి ఇక్కడ దేవాలయాలు కట్టి ప్రతిష్ఠ చేయించింది. ఈ ఆచార్యులు అందరూ ఆలయాలను కాపాడారు, వేదమాతను రక్షించారు, భారతదేశాన్ని కాపాడారు, ధర్మాన్ని రక్షించారు. మీకు ఆదిశంకరుల వారు మాత్రమే కనపడతారు. మాకు అందరూ ఇష్టమే. మాకు ఆదిశంకరుల వారి వల్ల మాత్రమే హిందుత్వం నిలబడుతుంది అనుకుంటే మిగతా ఆచార్యులందరినీ భగవంతుడు ఎందుకు కంటాడు? ఎందుకు సృష్టిస్తాడు? ఆయనకి పనేముంది? ఆ వేళకి వాళ్ళతో అవసరం ఉండే కదా అందరినీ సృష్టించింది. కాబట్టి మాకు అందరూ ఇష్టమే. మరలా 3వ చెప్తున్నాను, ఘనపాటి గారు, ఆదిశంకరాచార్యులు వారు వచ్చాక మీకు తెల్లారు ఉంటుంది. అంతకుముందు మీరు ఏదైనా హిందుత్వంలో లేకుండా ఉన్నారేమో. మేము అనాదిగా భాగవత సాంప్రదాయ వైదిక పరంపరలోనే ఉంటున్నాము, ఉంటాం కూడా. ఇంకేదో అన్నారు, జేరస్వామి అజ్ఞానంలో ఉన్నారా? ఈ శంకర పరంపరకు సంబంధించి, ఆమ్నాయి పీఠాలకు సంబంధించి లెక్కలేనండి పుస్తకాలు ఎవరు పడితే వాళ్ళు రాసినవి కదా. ఆమ్నాయి పీఠాల్లో నుండి ఆ పేరేసి ప్రచురించిన ఎన్నో పుస్తకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. హిందీ పుస్తకాల్లో ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇంగ్లీష్ బుక్స్లో కూడా అసలుకి కొన్ని ఈ ఆమ్నాయి పీఠాల వాళ్ళ పుస్తకాల్లోనే ఇవి ఆదిశంకరులు ప్రచురించినట్టుగా ఎవిడెన్స్లు, శిలాశాసనాలు ఏమీ లేవు, ఏదో కొన్ని శ్లోకాలు చూసి చెప్పుకుంటున్నామని కూడా రాశారు. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, రేపు ఇంకా చాలామంది మాట్లాడతారు. ఏం తిట్టలేదే, వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు, దానికి తప్పేంటి? ఇంకేదో అంటున్నారు మిమ్మల్ని మీరు కృష్ణ పరమాత్మలా క్రియేట్ చేసుకొని భారతీయుద్ధం ఆవడానికి కృష్ణ పరమాత్మ ప్రయత్నించినట్టు నేను సామరస్యం కోసం ప్రయత్నించాను అనేసి పెద్ద భారీ డైలాగులు ఏవో చెప్పారు మీరు చివరి. మిమ్మల్ని ఎవరైనా ప్రయత్నించమని ఫోన్ చేసి చెప్పారా? అటు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా, ఇటు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా? పెదరాయుడి పెత్తనం ఎత్తుకొని నీవు సయోధ్య కుదుర్చి మేము పిలకా పట్టుకొని కొట్టుకుంటున్నాం అనేసి మీకు ఎవరైనా చెప్పారా? సయోధ్య కుదుర్చాలనుకున్నప్పుడు గరికపాటి గారి దగ్గరికి పోయి మీరు ఎందుకు అడగలేదు? ఎందుకండి పొద్దుస్తమాన వైష్ణవులను తిడతా ఉంటారు, లెక్కలేనన్న వీడియోలో మీరు వైష్ణవులని, వారి సాంప్రదాయాన్ని, వారి సాంప్రదాయ పీఠాలను తిట్టారు. చివరికి సమాశ్రయం చేయించుకున్న వాళ్ళ మొహం చూస్తే మహాపాతకం చుట్టుకూడదని కూడా సెలవిచ్చారు. అలా మాట్లాడవచ్చా మీరు? వారిది కూడా వైదిక పరంపరే కదా అని ఒక మాట సయోధ్య కుదర్చడం కోసం అడగొచ్చారా మీరు? మీకు అంతగా సయోధ్య కుదర్చారని నిజంగా అంతరంగంలో ఉంటే అడుగుతారు కదా. గరికపాటి గారు వైష్ణవుని ఎన్ని సంవత్సరాల నుండి ఎడుతున్నారు, ఎన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. ఒక్కరోజు వెళ్ళి గరికపాటి గారిని అడిగి ఆ సయోధ్య కుదిర్చి వచ్చారా? చాలా తెలివిగా మాట్లాడకండి, మీరు వేద పండితులు. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కానీ బాధతోటి మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరంటే నాకు చాలా అభిమానం. ఆ విషయం మీకు కూడా తెలుసు. పరిచయం అయిన రోజు నుండి ఇవాళకి మీ మాట నేను జవ దాటి ఎరగను. త్రికరణ స్థితిగా ఏ రోజు కూడా నేను మీ శ్రేయస్సే కోరుకున్నాను కానీ మీ గురించి నేను ఎప్పుడు వ్యతిరేకంగా ఎవరితో మాట్లాడలేదు కూడా. ఈ దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి వైష్ణవులకు విరుద్ధంగా గత సంవత్సరం నుండి వైష్ణవుల మీద దాడి చేస్తున్న వీడియోలు వెనక మీరున్నారని అన్ని చోట్ల మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా నేను ప్రతిఘటించాను. కానీ ఇప్పుడు నేను అది చెప్తున్నాను, మీరున్నారు. ఏమండి గణపాటి గారు, ఒక్క మాట జేరస్వామి అనగానే సిద్ధాంతపరంగా అయితే మొహమాటాలను నేను ఖండిస్తాను అని మీరు బౌద్ధ భిక్షువు, అజ్ఞానులు అని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తున్నారే. మీకు మీ సిద్ధాంతం అంత ప్రేమైనప్పుడు మాకు మా సిద్ధాంతం అంతే ప్రేమ. నాకు అంతకంటే మొహమాటాలు ఉండవు. ఆదిశంకరాచార్యుల వారిని రకరకాల అనుకుంటారు కానివ్వండి, ఆయన పరమ వైష్ణవులండి అని మీరే గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గుర్తు చేర్చుకోండి. ఆ వీడియో వెతిక నాకు కనపడలేదంటే మీకు వినిపించేదాన్ని. చాగంటి గారు చెప్తున్నారు, అవిముక్తానంద గారు చెప్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు ఆదిశంకరులు పరమ వైష్ణవులు అనేసి. మీ అద్వైత సాంప్రదాయం వాళ్ళే 2 మంది జగద్గురువులు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు మీతోటి సహా ఒకప్పుడు అన్నవాళ్ళే. ఇదే మొక్క జేరస్వామి వారంటే మీకు తప్పు వచ్చిందా? స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకురావడానికి మీకు అంత తీరిందే? అన్నిసార్లు వెళ్ళారే? ఈ విషయం గురించి వివరణ రావడానికి వెళ్ళలేకపోయారా? అంటే ఒక్క మాట మాట్లాడితే మీ సిద్ధాంతం గురించి మీకు అంత కోపం వచ్చింది. రాముడిని, కృష్ణుని తిడుతూ కించపరుస్తూ మాట్లాడినప్పుడు మీకు ఏమీ కోపం అనిపించలేదు. మీరు ఇంకొక ఘనకార్యం కూడా చేస్తారు, మీకు గుర్తు చేస్తారు. మీరు వినాలి, ఇవన్నీ వినాలి. వీడియో పెద్దదైనా సరే మీరు విని తీరాలి. పెద్దలు వద్దిపర్తి పద్మాకర్ గారితో మీరు ఒక ఇంటర్వ్యూ చేసుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వారేం సెలవిస్తారు? రాముడు కాళికాదేవి కోసం ఏదో తపస్సు చేసి కళ్ళు పీకేసుకొని సమర్పించాడని మాట్లాడతారు. ఏదో కాళికా పురాణాన్ని హిందీ వాడు రాసిన పుస్తకంలో ఉందనేసి ప్రమాణాలు చూపిస్తారు. అది వామాచారం కిందకు వస్తుందా రాదా? అది వామాచారాలు చేయకూడదని మళ్ళీ మీరే చెప్తారు. మీ బోటి వాళ్ళు చెప్తారు వామాచారాలు, క్షుద్ర పూజలు చేయకూడదని మీరే చెప్తారు. రాముడు వామాచారం చేసినట్లుగా వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్తే మీరు కనీసం ఎడిటింగ్లో కట్ చేయకుండా యాస్టీజ్గా ఈ వీడియో వేసేస్తారు. మీ అభిప్రాయం ఏంటి? జనాల్లోకి రాముడు కళ్ళు పీకేసుకున్నాడు, క్షుద్ర పూజలు చేశాడని వెళ్ళాలనే కదా. ఇంకెక్కడ హిందుత్వ పరిరక్షణ? ఎందుకు వంచన? ఎందుకు ఆత్మవంచన? ఇంకెక్కడ హిందూ పరిరక్షణ?
రాముడు వామాచార పూజలు చేశాడు, కళ్ళు బీకేసుకున్నాడు, అవి బీకేస్తున్నాడు. ఇలాంటి ఇంటర్వ్యూలు మీరే చేసి కనీసం జనాల్లోకి ఒక మిస్గైడ్ అవుతారేమో, కట్ చేసి ఎడిటింగ్ చేసి మొక్క తీసేసేద్దామని కూడా మీరు అనుకోవాలా. మీకు నేను ఫోన్ చేసి గుర్తు చేశాను. ఏదో చెప్పరించేసి ఊరుకున్నారు. మీకేం పెద్ద లక్ష్య పెట్టలేదు, మీకేం అనిపించదు. సిద్ధాంత విషయానికి వచ్చేసరికి మొహమాటం ఉండదు. మాకు కూడా మా విశిష్టాద్వైత సాంప్రదాయం, ఈ భాగవత పరంపర, రామాయణం, భాగవతం, అలాగే వైష్ణవులు పరమ ప్రాప్యంగా సేవించే గ్రంథాలు, మా ఆచార్యులు, వీటన్నిటి విషయంలో అస్సలు మొహమాటాలు ఉండవు. మీరు చేసేదేమో హిందూ ఐక్యత కోసము, మీ స్మార్త సాంప్రదాయాన్ని చక్కగా మీరు కాపాడుకునేది, ముందుకు తీసుకెళ్ళేది హిందూ ఐక్యత కోసం అంటారు. భాగవత సాంప్రదాయాన్ని కాపాడుకునేది, ముందుకు తీసుకెళ్ళేది మాత్రం హిందువులు చిలుకలు తీసుకొని రావడానికి. ఈ వైష్ణవ వ్యతిరేక వీడియోలు చేసే ఈ డిఎస్పీ అనే వ్యక్తి వెనక మీరున్నారన్న విషయం మాకు స్పష్టంగా తెలుసు. స్వామివారిని బౌద్ధ భిక్షు అవుతావు అది ఇది అనేసి మీరు తిడుతున్నారే, మీరు మాట్లాడే పరుష పదాజాలంతో మీరు స్వామివారిని మాట్లాడిన వీడియో మీకు ధైర్యం ఉంటే అప్పాజీ గారి ముందు వినిపించండి, చూస్తాను. మీరు వినిపించలేకపోతే మేమే వినిపిస్తాం. అప్పాజీ గారి రియాక్షన్ చూడండి. హిందూ ఐక్యత అంటే భాగవత సాంప్రదాయం పైన నీ ఫ్రెండే ఈ దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి సంవత్సరం నుండి దాడి చేసినా సరే మీరేం మాట్లాడరు. మీ సాంప్రదాయం గురించి ఇంకొక వ్యక్తి 2 ముక్కలు మాట్లాడితే మాత్రం నాకు మొహమాటం ఉండదు, నేను పెదరాయుడిని పొడుస్తా. మాకో మొహమాటాలు ఉండవు. లేకపోతే ఇంకో ఈ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు వీళ్ళు నచ్చని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుని బయలుదేరేసేయండి. అర్థమవుతుందా? నాకు అస్సలు మొహమాటం ఉండదు. అవతల వాళ్ళకి వాళ్ళ సిద్ధాంతం విషయంగా మొహమాటం లేవు అని వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు సత్యభామకు అంతకంటే మొహమాటం లేదు. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి, నచ్చని వాళ్ళు బయలుదేరవచ్చు. ఇకపోతే ఈ దువ్వాడ శివప్రసాద్ అనే భరతవర్ష ఛానల్ అడ్మిన్ భాగవతుల మీద దాడి చేపిస్తున్న సైకో, ఇదని కథ రేపు ఎపిసోడ్. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ కృష్ణ.